రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయా? ఓ దిక్కేమో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. 42% రిజర్వేషన్లు ఇస్తాం, ఓ బీసీలకు పెద్ద పీటేస్తాము అన్నారు. మరి నల్గొండ కాంగ్రెస్లో జరుగుతుంది ఏంది? మొన్న డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత అయితేనేమో మేము అసలు ఒప్పుకోమన్నారు అక్కడ ఉన్న రెడ్డి నాయకులందరూ. ఇలా ఒక సర్పంచ్ అభ్యర్థి, బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఎట్లా బిహేవ్ చేసిర్రు అనేది మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. ఆయనను ఎంత చిత్రహింసలు పెట్టిర్రు, ఎంత ఇబ్బంది పెట్టిర్రు అనేది ఇవాళ వాళ్ళ భార్య ఆయన బయటకు వచ్చి మీడియా ముందు చూపిస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలే నిదర్శనంగా ఉన్నాయి. ఓ దిక్కు బీసీలకు మేము చాలా చేస్తున్నాం, పెద్దపీట వేస్తున్నాము అని చెప్పుకుంటేనే నల్గొండలో మాత్రం బీసీల పట్ల ఎందుకు ఇట్లాంటి వివక్ష నడుస్తుంది? రెడ్డి వర్సెస్ బీసీ నల్గొండ రాజకీయాలలో ఎందుకు ముదురుతుంది? కాంగ్రెస్ నాయకులు పేరుకు మాత్రమే బీసీ జపం చేస్తున్నారా? బీసీ నాయకులను ఎదగనియనటువంటి ప్రయత్నాలే ఇంకా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయా? ఇప్పుడు ఇది బీసీలలో చర్చకు దారితీస్తుంది.